మన పెళ్ళై 25 సంవత్సరాలు అయిందంటే అసలు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ కానీ నిజంగా చెప్తున్నాను, ఈ రోజు పొద్దున్న నేను చూసేటప్పటికి అసలు ఏంటి కొత్త పెళ్లి కూతురు మళ్ళీ మా ఇంటికి వచ్చిందా అనిపించింది నాకు. నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయిగలే. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే, వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. ఫస్ట్ పాయింట్ అన్నిటికన్నా ముందు నాకు జన్మనిచ్చిన మా నాన్న మా అమ్మ చాలా, మా నాన్నకి మా అమ్మకి లాస్ట్ కొడుకైన నన్ను, మా అమ్మ నన్ను అనేది అస్తమానం రే చిన్నడుగురా నీకేం తెలియదురా అనేది ఫస్ట్లో. కానీ లాస్ట్ మనం అద్దెకున్న ఇంట్లోనే ఆ ఇల్లే కొని స్విమ్మింగ్ పూల్తో సహా ఇల్లు కట్టానని చెప్పేసి మా అమ్మ చాలా మెచ్చుకుంది. కానీ కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం, ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతిక్షణం సుమనోహరం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది. మీరు ఉన్నట్టు నేను, అదే మీరుండే దాన్ని బట్టి నేను వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. నిజంగా చెప్పాలంటే దేవుడి వల్ల పిల్లలు కూడా మంచి పిల్లలు పుట్టారు. అసలు ఇద్దరు కూడా సాఫ్ట్గా చక్కగా ఎప్పుడు మన మనసు నొప్పించకుండా ఉండడం కూడా, అది కూడా గ్రేటే కదా. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేది. అసలు మనం ఉన్న రేంజ్కి పిల్లలు అసలు మాట ఆలకించరు ఎక్కడ కూడా. అలాంటిది కాకుండా నిజంగా సంజయ్ నాకన్నా బిజినెస్లో ఎక్కువ. నిజంగా అలాంటి బిడ్డ పుట్టినందుకు నేను చాలా ఆనందపడతా. ఎందుకంటే నిజంగా ఈ రోజున మనం ఉన్న ప్లేస్కి, తనున్న పొజిషన్కి అంత డబ్బు అంత బంగారం అనేది ఉన్నా కూడా ఎటువంటి గర్వం లేకుండా మరి నిజంగా వచ్చి అలాగా నిజంగా అభివృద్ధిలోకి తీసుకురావడం అంటే అదే. ఏ కన్న కొడుకైనా సరే మనల్ని ఏదో అంటారు కదా, పుత్రులు పుట్టినప్పుడు కాదు తన ప్రయోజకుడు అయినప్పుడే చాలా ఆనందపడతామని. నిజంగా బిజినెస్లో తనంత ఎదుగుతాడని ఇంకా ఎదుగుతాడని నమ్మకం నాకైతే 100% ఉంది. నాకు ఇంకా బయోడేటా ఏం చేసేటప్పుడు ఇంత పెద్ద పిల్లడు అయిపోయాడా అనిపించేసింది నాకు. కాలం అసలు ఇంకా హరిణి అయితే అసలు చెప్పుకోక్కర్లేదు. నిన్న అసలు మన 25th యానివర్సరీకి వాళ్ళే పిలుస్తుంటే ఏంటి పిలుపుల దాకా వచ్చారా వీళ్ళు అని అనిపించేసింది. నిజంగా నన్ను పిలిచినప్పుడు కూడా అసలు తను చెప్పే విధానానికి ముగ్గులైపోయి కనీసం 4-5 ఫోన్ చేశారు నాకు. 4-5 ఫోన్ చేసి అసలు పిల్లలు భలే, మా మమ్మీ డాడీ 25th మ్యారేజ్ డే అండి అని చెప్పడం, వాళ్ళు చెప్పే విధానానికి కూడా వాళ్ళు ముగ్గులైపోయి వాళ్ళు నాకు రిటర్న్ ఫోన్ చేసి చెప్పారంటే, అలా మా మేనకోళ్ళు ఉందంటే తనైతే మా మాయ అత్తయ్య ఇలా 25th మ్యారేజ్ డే అండి అని పిలుస్తా, వాళ్ళు పిలిచే విధానానికి జనాలు ముగ్గులైపోయి నిజంగా చెప్పడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మంచి అద్భుతమైన ఫ్యామిలీ మాది. ఆ ఫ్యామిలీ అనేది
ఆ భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్లా నేను భావిస్తున్నాను నేను. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే, వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తాలే, వస్తా వస్తా వస్తాలే నీతోనే వస్తాలే. మా అమ్మ నాన్న తర్వాత మా అన్నయ్యలు కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచి బిజినెస్లో మనం ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చిన ప్రోద్బలం కానీ వాళ్ళు నడిపిన దారి కానీ ఆ దారిలోనే మనం ఎదురుకెళ్ళాం. నిజంగా ఆ రకంగా వాళ్ళకి మనం చాలా రుణపడి ఉంటాం. మా భాస్కర్ అంటే మా బామ్మర్ది గురించి, ఇంకా మా బామ్మర్ది గురించి అయితే అసలు చూడక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఎవరికి ఉండని బామ్మర్ది నాకు ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను. ఇంకా మా అత్తయ్య గారు కానీ మా మామయ్య గారు కానీ అసలు ఎవరైనా సరే, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ చూసినట్టుగా నాకు తెలిసి ఏ అల్లుడిని ఏ అత్తగారు చూడరు. మీ అమ్మగారు మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే నాలాంటి అల్లుడు అలాంటి కోళ్ళలో వచ్చినందుకు ఆవిడ చాలా 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 అదృష్టవంతులని నా నమ్మకం. ఇంకా చెప్పాలంటే మేమే చాలా లక్కీ, మీలాంటి పేరెంట్స్ మాకు వచ్చినందుకు, మీలాగా సపోర్టివ్గా. మీరు అనుకున్నారు కాబట్టి మేము ఎక్కడ ఉన్నాం డాడీ. మీరు అనుకోపోయి ఉంటే మేము ఏదో చేసుకున్నాడు ఏదో జాబ్ చేసుకున్నాడు అనుకుంటే ఏదో జరిగేది అంతే. నిజంగా ఒక విషయం చెప్పాలంటే అసలు ఏ అత్త కూడా మా అమ్మాయి ఎక్కువ ఉండాలి వాళ్ళందరూ ఎవరు అనుకుంటు, కానీ మా అత్త ఏ రోజు, ఇంకా నాకు మావయ్య గారు ఎప్పుడు చెప్పింది గుర్తులేదు కానీ మా అత్త నాకు ఎప్పుడు నలుగురు ఒకటే నలుగురు నా పిల్లలే అని చెప్తానే ఉండేది. కానీ మావయ్య గారు చెప్పకపోయినా అదే విధంగా మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు వరకు కూడా ఏ రోజు మాకు అసలు ఇది మా అమ్మాయికే ఇవ్వాలి, ఇది మా అబ్బాయికే ఇవ్వాలి అని ఏ రోజు మా అత్త లేదు, మా మావయ్య గారు లేరు. అసలు నిజంగా ఇలాంటి అత్త మావయ్య నాకు తెలిసి ఎవరికి ఉండరు. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఎవరు ఉండరు. అసలు మా పిల్లలతో పాటే నిజంగా మా బామ్మర్ది పిల్లలు కూడా నిజంగా అసలు నలుగురు భలే కలిపి ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు. ఎందుకంటే ఇద్దరు ఒకే రకమైన డ్రెస్సులు వేసుకుంటారు, ఒకేలా వెళ్తారు. అసలు కాలేజీ కూడా ఒకే కాలేజీ నిజంగా అనేది నాకు చాలా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎక్కడైనా సరే వదిన ఆడపడుచుండి ఉప్పు నిప్పులో ఉంటారు ఎక్కడైనా సరే, అలా కాకుండా తన సారీస్ ఈవిడ తీస్తారు, ఈవిడ సారీస్ ఆవిడ తీస్తారు. నిజంగా అంత అద్భుతమైన ఫ్యామిలీ ఇచ్చిన భగవంతుడికి నేను సర్వకాల సర్వాస్తులందు ఆయనకి రుణపడి ఉంటాను. నాకు 25 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు తగ్గిపోతుంది ఆయుష్, కానీ మీతో ఇంకా ఎక్కువ రోజులు బతకాలని ఉంటుంది. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే, వస్తానే